ఒక చిన్న సహాయం. వరుణ్ 16 ఏళ్ల కాలేజీ విద్యార్థి. ఆ రోజు ఇంటికి వెళ్లడానికి డబ్బులు ఆదా చేసేందుకు కనెక్టింగ్ బస్సు బదులు నేరుగా వెళ్లే రద్దీ బస్సు ఎక్కాడు. అలా మిగిలిన డబ్బుతో తనకు ఇష్టమైన పానీపూరి తినాలని అతని ప్లాన్. ఎలాగోలా బస్సు ఎక్కి వరుణ్ ఒక సీటు సంపాదించాడు. ఇంతలో పరాయి రాష్ట్రం నుండి వచ్చినట్లు కనిపించే ఇద్దరు అన్నదమ్ములు బస్సు ఎక్కారు. వాళ్ల ముఖాల్లో కాస్త ఆందోళన కనిపించింది. బస్సు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. తరువాతి స్టాప్లో పెద్దవాడైన విక్రమ్ జనాలను తోసుకుంటూ బస్సు దిగిపోయాడు. కాని చిన్నవాడైన ఆనంద్ మాత్రం రద్దీలో చిక్కుకుపోయి దిగలేకపోయాడు. బస్సు ముందుకు కదిలింది. ఆనంద్ చాలా భయపడిపోయాడు. కండక్టర్ టికెట్ కోసం అతని వచ్చాడు. ఆనంద్ తన అన్నయ్య దిగిపోయాడని, టికెట్, డబ్బులు అతని దగ్గరే ఉన్నాయని విరిగిన తెలుగులో చెప్పాడు. దయగల కండక్టర్ ఆ అబ్బాయి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. డబ్బులు అడగకుండా కిందపడి ఉన్న ఒక పాత టికెట్ను తీసి ఆనంద్కు ఇచ్చి ఎవరైనా అడిగితే చూపించమని చెప్పాడు. ఇదంతా వరుణ్ గమనిస్తున్నాడు. అతనికి ఆ అబ్బాయిపై జాలి, కండక్టర్ మంచితనంపై గౌరవం కలిగాయి. కొత్త నగరంలో దారి తప్పిపోతే ఎంత భయంగా ఉంటుందో అని ఆలోచించాడు. కొన్ని స్టాప్ల తర్వాత ఆనంద్ దిగాల్సిన ప్రదేశం వచ్చింది. అతను తలుపు దగ్గరకు వెళ్లాడు. కాని అతని ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. అతను తన ఖాళీ జేబులను చూసుకున్నాడు. తన అన్నయ్యకు ఫోన్ చేయడానికి కూడా అతని దగ్గర డబ్బులు లేవని వరుణ్ గ్రహించాడు. ఆనంద్ బస్సు దిగబోతుండగా వరుణ్ లేచి అతని దగ్గరకు వెళ్లాడు. పానీపూరి కోసం దాచుకున్న డబ్బును తీసి ఆనంద్ చేతిలో పెట్టాడు. ఇవి తీసుకో, మీ అన్నయ్యకు ఫోన్ చెయ్యి అని నవ్వుతూ చెప్పాడు. ఆనంద్ కృతజ్ఞతతో పొంగిపోయాడు. వరుణ్కు చాలా ధన్యవాదాలు చెప్పి ఎంతో ఆశతో బస్సు దిగాడు. వరుణ్ అతని వైపు చూస్తూ మనసులో ఒక వెచ్చని అనుభూతిని పొందాడు. అతనికి ఇక పానీపూరి మీద ధ్యాసలేదు. ఏ పానీపూరి ప్లేటు ఇవ్వలేని ఆనందంతో వరుణ్ ఇంటికి నడిచాడు. ఆ రోజు అతను ఒక విషయం తెలుసుకున్నాడు. ఒక చిన్న సహాయం, ఒక చిన్న త్యాగం ఇతరుల జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలదని, డబ్బు కొనలేని సంతోషాన్ని ఇవ్వగలదని గ్రహించాడు.